బ్రేకింగ్ న్యూస్. జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యుషు నుంచి ఒసాకా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పెవిలియన్లో అడుగుపెట్టింది. భారత్ పెవిలియన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రతి 5 ఏళ్లకొకసారి ఒసాకా ఎక్స్పో నిర్వహిస్తారు. ఒసాకా ఎక్స్పోలో పాల్గొన్న మన దేశంలోని తొలి రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. ఒసాకా ఎక్స్పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు, పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులను చాటి చెప్పనుంది. తెలంగాణ పెవిలియన్లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది. నేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, చెప్పండి, జపాన్లో ఒక ఎక్స్పోలో మన తెలంగాణ గురించి ఏ విధమైన ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయబోతున్నారు? ఒసాకా పర్యటనలో, జపాన్ పర్యటనలో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఈరోజు కుటాకుషా నుంచి కూడా ఈరోజు ఒసాకాకు చేరుకుంది. ఒసాకాలో వరల్డ్ ఎక్స్పోకి సంబంధించి కూడా తెలంగాణ పెవిలియన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కలిసి ప్రారంభించారు. అయితే ప్రధానంగా ఈ యొక్క ఏదైతే పెవిలియన్కి సంబంధించి కూడా ఈ వరల్డ్ ఎక్స్పోలో కూడా భారతదేశం నుంచి మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఇక్కడ పెవిలియన్ను ప్రారంభించింది. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధితో పాటు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు పూర్తిగా సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలపైన కూడా ఇక ఎక్స్పో నిర్వహించబోతున్నారు. అక్కడికి వచ్చేటువంటి వివిధ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఆ బృందాలకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి కూడా వివరించబోతున్నారు. అయితే ప్రధానంగా పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా ఈ పెవిలియన్ను అక్కడ ప్రారంభించడం జరిగింది. పూర్తిగా హైదరాబాద్కు సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, పారిశ్రామిక రంగ అభివృద్ధితో పాటు సాంకేతిక అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోతున్న అంశంపైన కూడా పూర్తి స్థాయిలో మొత్తం మీద తెలంగాణ బృందానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఆ రేజింగ్ బృందం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏర్పాట్లు చేసింది. అయితే ఇక్కడ దాదాపు అనేక దేశాలకు సంబంధించినటువంటి పెవిలియన్ల ఏర్పాటుతో పాటు జపాన్కు సంబంధించినటువంటి వివిధ ఏదైతే పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి అనేక కంపెనీలు కూడా పాల్గొనబోతా ఉన్నాయి. కాబట్టి చాలా పెద్ద ఎత్తున కూడా ఒప్పందాలు ఏర్పాటు చేసిన అవకాశం ఉంది. ఇప్పటికే చూస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం గత కొంతకాలంగా గత 3-4 రోజులుగా జపాన్ పర్యటనలో కూడా వివిధ నగరాల్లో కూడా పర్యటించి అక్కడ వివిధ కంపెనీలతో కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే విధంగా నిన్న మొన్న చూసినట్టయితే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో కూడా అక్కడ ఏదైతే పునర్జీవనానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటి మూసి పునర్జీవనానికి సంబంధించిన ప్రాజెక్టులను కూడా పరిశీలించారు. అక్కడ కొన్ని ఒప్పందాలు కూడా నగర అభివృద్ధికి సంబంధించి పూర్తిస్థాయిలో అనేక రకాలుగా ఏదైతే పర్యావరణ పరిరక్షణతో పాటు సాంకేతిక అభివృద్ధితో పాటు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో పాటు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి బృందం అయితే జపాన్లో చాలా బిజీగా గడుపుతోంది. ఈరోజు ఒసాకాలో జరిగేటువంటి ఎక్స్పోకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించి తెలంగాణలో పెట్టుబడికి అనుకూలంగా ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులకు ఈ బృందం వివరిస్తోంది. అయితే ఈరోజు సాయంత్రం సంబంధించి కూడా ఒసాకాకు సంబంధించినటువంటి ఏదైతే నదీ తీర ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడ పునర్జీవనానికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా చర్చించబోతోంది. మొత్తం మీద మరొక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా కంపెనీలు పాల్గొనబోతున్నాయి. ఆ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పెట్టుబడుల అంశంపైనే ప్రధానంగా బృందం దృష్టి సారించింది. ఈరోజు కొన్ని కీలక ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ వాసు, అయితే ఈ ఒసాకా ఎక్స్పోలో భారత్ నుంచి పాల్గొనబోయే తొలి రాష్ట్రం తెలంగాణ అయితే ఇందులో తెలంగాణకు సంబంధించి మనం అక్కడ పాల్గొనబోయే దాన్ని బట్టి తెలంగాణకి ఎటువంటి ఎంఓయూలు కానీ లేదంటే ఎలాంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా కూడా జపాన్లో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఒసాకాలో ఏర్పాటు చేసినటువంటి వరల్డ్ ఎక్స్పోలో కూడా భారతదేశం తరఫున తొలి రాష్ట్రంగా తెలంగాణ అక్కడ పెవిలియన్ను ప్రారంభించింది. అది దీనికి సంబంధించి
ప్రధానంగా హైదరాబాద్లపై దృష్టి సారించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతోనే ఎక్స్పో ప్రారంభించింది. కాబట్టి ఈరోజు కొన్ని కీలకమైనటువంటి పెద్ద పెద్ద వ్యాపార రంగ సంస్థలైనటువంటి జపాన్ చెందినటువంటి కొన్ని కంపెనీలతో కూడా ఇవాళ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగబోతుంది. ఈ సమావేశం సంబంధించి కూడా అంటే ఏ రంగాలపైన పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి వాటిపై చర్చలు జరుపుతూ ఉన్నారు. ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి ఐటీ అభివృద్ధితో పాటు ప్రధానంగా హైదరాబాద్లో పలు ప్రాజెక్టులకు సంబంధించి మూసీ పునర్జీవనంతో పాటు మరోపక్క త్రిబుల్ కావచ్చు, మెట్రో రైల్ 2వ దశకు సంబంధించిన అంశాలు కావచ్చు, కొన్ని కీలక అంశాలు, మరోపక్క ఏ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించే, మరోపక్క ఎకో టూరిజం సంబంధించి కావచ్చు, ఎకో టౌన్ ఏర్పాటుకు సంబంధించి నిన్న కూడా ఒక కీలక ఒప్పందం జరిగింది. కాబట్టి ఈరోజు మరికొన్ని కీలక ఒప్పందాలకు సంబంధించి కేవలం పరిశ్రమల అభివృద్ధితో పాటు ఐటీ రంగ అభివృద్ధితో పాటు హైదరాబాద్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈరోజైతే సమావేశాలు ఉండబోతా ఉన్నాయి. ఇక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం మరికాసేపట్లో కూడా ప్రారంభంగా అవుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించినటువంటి నేపథ్యంలో కూడా పలు కంపెనీలకు తెలంగాణలో అనుకూలంగా ఉన్నటువంటి పెట్టుబడులపైన పూర్తి స్థాయిలో కూడా వివరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని బిజినెస్ కంపెనీలకు సంబంధించి కూడా కీలక ఒప్పందాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ వాసు, అయితే జపాన్ పర్యటన ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఈరోజు రేపు అంటే ప్రధానంగా కూడా ఈరోజు బిజినెస్ సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ముగిసిన తర్వాత ఈరోజు సాయంత్రం ఒక అంశానికి సంబంధించి కూడా ఏదైతే ఒక నదికి సంబంధించిన వ్యవహారంలో ఒసాకాలో పర్యటించబోతా ఉన్నారు. రేపు చూసినట్టయితే రేపు ఎల్లుండి కూడా ముఖ్యమంత్రి బృందం పూర్తి స్థాయిలో కూడా పర్యటించబోతోంది. పర్యాటక రంగానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన రేపు మరికొన్ని నగరాలను కూడా సందర్శించే అవకాశం కనిపిస్తుంది. హిమోషిమా సంబంధించినటువంటి నగరంతో పాటు మరొక కీలకంగా ఎల్లుండితో ముగుస్తుంది ముఖ్యమంత్రి బృందానికి సంబంధించి. ఆ తర్వాత 23న తిరిగి హైదరాబాద్ చేరుకోబోతున్నారు. ఇంకా 2 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి బృందం జపాన్లో పర్యటించబోతా ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం బిజీగా గడుపుతోంది. ఇవాళ ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ నుంచి కూడా పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి పెట్టుబడులు అలాగే ఆకర్షించబోతున్నారు.